వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. చాలా మందికి ఈ చలికాలం వచ్చిందంటే చాలు ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, తలనొప్పి, రాత్రిపూట పెద్ద గురక, లేకపోతే నోటితో గాలి పీల్చుకోవడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. వాళ్ళకి దానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. అసలు ఈ ఇబ్బందులు ఎందుకు వస్తాయి, వీటికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది ఆయుర్వేదంలో తెలియజేయడానికి మనతో ఉన్నారు అమృతం ఆయుర్వేదం వైద్య నిలయం నుంచి ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. ఓకే, సో పిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ ముక్కుకి సంబంధించిన సమస్యలు. ఒకటే వాళ్ళు పిల్లలు రాత్రిపూట ఇట్లా నోటితో ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు, నాజిల్స్ బ్లాక్ అయిపోతాయి వాళ్ళకి. అసలు పిల్లల్లోనే ఎక్కువగా ఎందుకు ముక్కుకు సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి? పిల్లల్లో అంటే ఇప్పుడు కఫం అంటే ఏంటి, మనకు శ్లేష్మం కారుతుంటుంది కదా, ముక్కు కారుతుంటుంది కదా, ఎందుకు వస్తుంది అసలు, దాన్ని ఎలా తగ్గించాలి, అసలు ఈ కఫం రాకుండా ఉంటే ఏం చేయాలి, జలుబు చేస్తే జలుబు టాబ్లెట్లు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సిరప్ ఇస్తేనో తాత్కాలికంగా వాడడం, దాంతో సరిగా తగ్గకపోతే మళ్ళీ వస్తుంటాయి, ఇది కామన్ అని వాళ్ళు ముక్కు చీదమని క్లీన్ చేసుకోమని చెప్పని కూడా చెప్పకుండా ఇది సాధారణంగా వస్తుంటుంది ఈ సీజన్లో అని నెగ్లెక్ట్ చేయడం వల్ల, అంటే దాన్ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల కొన్ని రోజులకు అది అలర్జీగా మారిపోతుంది. అలర్జీగా మారిన తర్వాత అది అలర్జిక్ రైనైటిస్ అంటారు. అంటే ఇంకా లోపలంతాను ఈ యొక్క మనకు సైనస్లు అని ఒక 4 రకాల మనకు ముఖమంతా లోపల ఒక బ్యాగ్స్ లాంటివి ఉంటాయి, వాటిలో కఫం అనేది చేరుకుంటుంటుంది. అది లోపల అది ఇన్ఫెక్ట్ అయ్యి ఆ లోపల ఆ యొక్క మజిలంతాను కూడా, అంటే ఆ భాగం అంతా కూడా వాపుల్లాగా వచ్చేసి తర్వాత దాంతో చిన్న చిన్న గడ్డలు లాంటివి తయారైపోతాయి. దాన్ని పాలిప్స్ అని అంటారు. ఇది తయారైన తర్వాత మనకు ఎయిర్ ఫ్లో సరిగా రాదు, వడ్డుగా ఉంటాయి. వాళ్ళకు కఫం అంతా అక్కడ ఉండి ఆ కఫం అంతా అడ్డగించడం వల్ల వాళ్ళు నోరు తెరుచుకొని నిద్రపోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. దాంతో ఏమవుతుందంటే ఈ యొక్క ఎప్పుడైతే ఈ ముక్కుని సక్రమంగా క్లీన్ చేయడం లేకపోతుందో, ఎందుకంటే ఇప్పుడు మనం పళ్ళు తోమడము, బ్రష్ పెట్టి పేస్ట్ పెట్టి తోమడం అనేది బాగా నేర్చుకున్నాం, దీనికి బాగా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. చాలామందికి పళ్ళు ఎలా తెల్లగా ఉంచుకోవాలో, ఏ పేస్ట్ వాడాలో, ఏది వాడితే బాగుంటుందో ఇవన్నీ బాగా అర్థమైంది, కానీ ముక్కుని ఎలా కాపాడుకోవాలో ఎవరికి తెలియట్లేదు. ఎలా కాపాడుకోవాలి ముక్కుని? ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు పుట్టగానే వాళ్ళకు తలనంతా ఇట్లా నొక్కడం, స్నానం చేయించినప్పుడు చెవులు లాగడం, ముక్కు లాగడం, కొంచెం ముక్కులో కాయలు లాంటిది వేయడం, నెయ్యి లాంటిది వేసిందను దాన్ని శుభ్రం చేయడం, ఇలాంటివి చేస్తుంటారు. ఇంకా వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళు ఇంకా దాన్ని చేయించుకోరు, మారం చేస్తుంటారు. వాళ్ళకి అది ఒక అలవాటుగా నేర్పించాలి. ముక్కు ఎలా క్లీన్ చేసుకోవాలి, ఓ జలనేతి చేసుకోవడం కానీ, సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవడం కానీ. ఈ కఫం అంటే జలుబు చేసింది అనుకోండి, దాన్ని వెంటనే ఒక 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో 5 రోజుల్లోనో తగ్గించేటట్టు ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాలు చేయకుండా ఇంతే లేనేసి అనుకుంటూ పోతే ఈ లోపల ఆ యొక్క పాలిప్స్ అనేది డెవలప్ అయిపోతే అది తర్వాత సైనసైటిస్గా మారిపోతుంది. కొంతమంది పిల్లలకి ఈ సీజన్ అని ఆ సీజన్ అని కాదు, ఎప్పటికీ ముక్కు గారుతూ ఉంటుంది, ఎప్పుడు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, ఎప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది. ఎందుకది? అది ఇంకా ఇదే ప్రాబ్లం తీవ్రమైపోతే వస్తుంటుంది. కాబట్టి వాళ్ళకు సమ్మర్ ఉండదు, చలికాలం ఉండదు, ఏది ఉండదు. ఇంకోటి ఫ్యాన్ గాలి కూడా పడదు. కొంతమందికి అయితే ఏసీలోకి వెళ్ళలేరు. కొంతమంది స్నానం చేసి రాగానే ఒకటే తుమ్ముతూనే ఉంటారు, అసలు తలస్నానం చేయాలన్నా కష్టం. ఇంకోటి తలనొప్పి వస్తుంటుంది. ఒక్కసారి తలస్నానం చేశారంటే ఇక వాళ్ళకు 2-3 రోజుల పాటు చాలా ఇబ్బంది. అందుకని తలస్నానం చాలా మంది పోస్ట్పోన్ చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా ఈ యొక్క సైనస్ భాగాల్లో పేర్కొన్న మలినాలు కావచ్చు, కఫం కావచ్చు, లేదా పాలిప్స్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ అడ్డుపడడం ద్వారా ఈ సమస్య వస్తుంది. దీనిని సాధారణంగా మన ఇంట్లో కొంచెం గృహౌషధాలతో తగ్గించుకోవచ్చు. చెప్పాలంటే మనకు సొంటి, మిరియాలు, పిప్పళ్ళు, అంటే త్రికట చూర్ణం అంటారు, దీన్ని కొంచెం రెగ్యులర్గా తేనెతో లాంటివి ఇవ్వడం. ఇక ఈ కఫాన్ని తగ్గించే పదార్థాలు మనకు ఇంకా ఉన్నాయి. మనకు దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయలు, ఇంకా కొంచెం బాగా తెలిసినట్లయితే బృహతి కంటకారి అని, అంటే నేలములక చెట్లు అంటారు, అడ్డసరం చెట్లు అంటారు, ఇట్లాంటి వాటిని ఇంటి దగ్గర పెంచుకొని వాటిని అప్పుడప్పుడు ఇవ్వడము లాంటివి చేసి వాళ్ళకు ఈ జలుబు కాకుండా చూసుకోవాలి. రెండోది ఏంటంటే తులసి, మనకు అద్భుతంగా ఉండేది పసుపు, తులసి, పసుపు, సొంటి వేసి కషాయం కాచి కొంచెం బెల్లం వేసి ఇచ్చి తగ్గించినా కూడా, వాళ్ళు తాగుతున్నా కూడా
కొంతవరకు ఆ యొక్క జలుబు ఇవన్నీ అంతా నీ ముక్కు కారడం ఇబ్బంది అంతా తగ్గుతుంది. కానీ ఇలాంటివి కాకుండా ఎప్పుడైతే మందులు వాడుతూ మొదలు పెడతారో, ఈ సిరప్స్ వేస్తూ మొదలు పెడతారో, ఇక చివరికి అది ఇన్ఫెక్ట్ అయిపోతే ఇంకా వాళ్ళకు జ్వరం కూడా వస్తుంటుంది. ఇక అస్తమానం ప్రాబ్లం అయినప్పుడంతా వెళ్ళి హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. అది కాకపోగా మనకు ఆధునిక వైద్యంలో యాంటీ హిస్టమిన్స్ అని ఉన్నాయి, ఈ అలర్జీని తగ్గించేవి. వీటిని ఎక్కువగా వాడుతుంటారు. కానీ ఎంతకాలం వాడినా ఈ ప్రాబ్లం ఒక్కసారి వచ్చిన తర్వాత, అంటే సైనసైటిస్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా తగ్గదు. కొంతమందికి సెప్టమ్ డీవియేషన్ ఉంటుంది, లేదంటే చిన్నపిల్లలు ఆడుకుంటుండేటప్పుడు ఎప్పుడైనా పడిపోతే ఈ ముక్కుకు దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలినప్పుడు ఏమైందంటే ఆ సెప్టమ్ ఒక్కోసారి కొంతమంది బ్రేక్ అయ్యి తర్వాత అది బెండ్ అయిపోయి ఉంటుంది అనమాట. కొందరికి జన్మతా బెండ్ అయి పుడతారు. కొంతమందికి కాలక్రమేణా వాళ్ళకి అది పలుచగా ఉండడం వల్ల అది బెండ్ అయిపోవచ్చు అనమాట, అంటే వంగిపోతుంది. అది ఇంకో వైపుకి వెళ్ళి వాలిపోయినట్టుండి అక్కడ బ్రీతింగ్ రాకుండా పోతుంటుంది. అలాంటి సమయంలో కూడా ఆ కఫం అంతా లోపల పేర్కొని అది రాకుండా ఈ యొక్క ఇబ్బంది నిరంతరంగా ఉంటుంది. కాబట్టి దీనికి సెప్టమ్ గనక ఒకవేళ ఎముక లాంటిది పెరిగింది అని చెప్తుంటారు మనకు సిటీపీఎన్ఎస్ చేస్తే, అలాంటి సమయంలో దాన్ని అయితే చిన్న ఆపరేషన్ చేసుకోవచ్చు. కానీ పాలిప్స్ అయితే తగ్గవు. ఈ ముక్కులో పెరిగిన దుర్మాంసం అంటారు మేము ఆయుర్వేదంలో. దీన్ని ఆయుర్వేదం పరిభాషలో దుష్ట ప్రతిశాయము అంటారు. ప్రతిశాయం అంటే జలుబు. ఇక దుష్ట ప్రతిశాయం అంటే ఇంకా అది దృష్టి చెందింది, ఇంకా తగ్గదు. అది ఎన్నాళ్ళైనా ఉంటూనే ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది. దానికి ఏదో మందులతో మీరు తాత్కాలికంగా ఆపొచ్చు, కానీ కంటిన్యూగా ఉంటుంది అనమాట. అది దుష్ట ప్రతిశాయం అంటారు. దీన్ని అయితే ఆయుర్వేదంలో క్షారకర్మ అనే చికిత్స పద్ధతి ద్వారా ఆ లోపల ఉన్న మాంసం అంతా కరిగిపోయి ముక్కలు ముక్కలుగా పీసెస్గా వచ్చేసేటట్టు చేయొచ్చు అనమాట. ఇది మేము అనుభవపూర్వకంగా చాలా ఒక 15 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఒకసారి చేశారనుకోండి, ఆ తర్వాత మళ్ళీ పెరగవా అక్కడ? ఇంకా ముందు చాలా వరకు 90% తక్కువ అండి. ఒక 10% వాళ్ళకున్న ఇతర సమస్యలను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప. మేము చేసిన కేసుల్లో ఇప్పుడు ఒక 3-4 వేల కేసులు చేసాం. దీనిలో ఒక సమ్మర్లో చేసినప్పుడు కొంతమందికి ఇబ్బంది అయింది, కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయింది తప్ప ఇక చాలా 90% సక్సెస్ అయినాయి అనమాట. మళ్ళీ పెరగడం కూడా లేదు. పిల్లలకే చేస్తారు, పెద్దలకి ఎవరికైనా? పిల్లలంటే ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎవరికైనా చేయొచ్చు. మరీ ఇంకా అంతకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు మందులతోనే తగ్గించవచ్చు. ఇక వాళ్ళకు ఒకవేళ సీజన్ వైజ్గా మాత్రమే వస్తుంటే, అంటే కొంతమందికి శీతాకాలం వచ్చినప్పుడు మాత్రమే వస్తుంటుంది, తర్వాత మళ్ళీ సాధారణంగా బాగుంటుంది. అలాంటి వాళ్ళకు పెద్దవాళ్ళు అయిన తర్వాత, అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక్కోసారి ఈ యొక్క ఆహారం జీవన విధానం సక్రమంగా ఆచరించకపోవడం వల్ల పెరిగే అవకాశాలు, మళ్ళీ అది కంటిన్యూగా రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకైతే తప్పనిసరిగా ఈ క్షారకర్మ చికిత్స మాత్రమే చేయాలి. ఇంకోటి ఏంటంటే మనకు ఆయుర్వేదంలో కూడా అన్ని రకాల చికిత్సా పద్ధతులు చెప్పారు. జలనేతి చేయండి, నశ్యకర్మ చేసుకోమని చెప్పని, నశ్యకర్మ అని చెప్పని ఆయిల్ లాంటిది వేసి మొత్తం క్లీన్ చేయడం, ధూప చికిత్స అని ఒకటి ఉంది, ఆ ధూపంతో చికిత్స చేయడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవేవి ఫలించకపోయినప్పుడు మాత్రమే ఈ క్షారకర్మ అనే చికిత్స. కొంచెం ఇది ఒక పారాసర్జికల్ మెథడ్, అంటే ఒక ఆపరేషన్ చేస్తే ఒక కత్తి ఏదో బ్లేడ్ సంథింగ్ పెట్టి మనకు ఎనస్థీషియా ఇచ్చి ఎలా చేస్తారో అలాగే దీనిలో ఒక మెడిసిన్ని ఆ ముక్కులోకో లేదా ఆ భాగాలకు అప్లై చేయడం ద్వారా దాని యొక్క మూలాల నుంచి ఆ యొక్క రక్త సరఫరా ఆపేసి ఆ మాంసాన్ని అంతా ఊడదీసేసి, అంటే బయటికి తీసేసి నెక్రోసిస్ అయిపోతుంది, అయిపోయి బయటకు వచ్చేస్తుందండి. అలా వచ్చేస్తే తగ్గుతుంది. మీరు చెప్తుంటేనే భయం ఇస్తుంది. ఇప్పుడు అలోపతిలో అనుకోండి, వాళ్ళు మత్తు ఇంజెక్షన్ ఏమన్నా ఇచ్చి ఇలాంటి సర్జరీలు చేస్తారు. మరి ఆయుర్వేదంలో ఇలాంటి మీరు చెప్పే ట్రీట్మెంట్ చేసేటప్పుడు పెయిన్ ఉండదా? ఉంటుంది, మంట ఉంటుంది, కొద్దిగా పెయిన్ వస్తుంది. అది తాత్కాలికం. ఇప్పుడు మీకు ఒక సర్జరీ చేశారనుకోండి ఎగ్జాంపుల్, అప్పుడు ఎనస్థీషియా ఇచ్చింది ఒక 6 గంటలో 8 గంటలో ఉండొచ్చేమో దాన్ని పనిచేయడం. తర్వాత సర్జరీ చేసిన తర్వాత కట్ చేసింది కాస్త బాగా నొప్పి ఉంటుంది కదా, అప్పుడు దానికి ఎప్పుడైతే పెయిన్ కిల్లర్స్ లాంటివో యాంటీబయాటిక్స్ లాంటివి వాడుకోవాల్సి వస్తుంది కదా. ఇక్కడ కూడా ఆయుర్వేదంలో కూడా అలాంటి మెడిసిన్స్ ఇస్తాం అనమాట. ఇస్తారు. ఆ తర్వాత పెయిన్ కి చేసేటప్పుడు అయితే కొద్దిగా మంట ఉంటుందండి, అది భరించగలిగే మంటనే. ఎవరో కొందరు చిన్నపిల్లలు కూడా చేసుకున్నారు. కొంతమంది సెన్సిటివ్ గా ఉండి ఆ చిన్నపాటి మంటను కూడా భరించలేని వాళ్ళు తప్ప చాలా మంది భరించే చేసుకుంటున్నారు. ఎందుకంటే దీనికి మేము ఆధునిక వైద్యాన్ని మేము ఉపయోగించుకోవడానికి వీలు ఉండదు కాబట్టి, ఒకవేళ అది చేసినా కూడాను వీళ్ళు మత్తులో వెళ్ళారనుకోండి, ఒకవేళ ఆధునిక వైద్యులను సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. చేసినప్పుడు అది మత్తులో ఉన్నందువల్ల వాళ్ళు మళ్ళీ అది చేయదండి, అది క్లీన్ చేయండి అనేసి లోపల మెడిసిన్ అంతా మళ్ళీ క్లీన్ చేసేయడం, వాళ్ళకు ఇంకా వేరు వేరు చికిత్సలు కొన్ని చేయాల్సి ఉంటాయి.
డ్రాప్స్ లాంటివి వేయాల్సి ఉంటాయి. అవి వేయడానికి వాళ్ళు ఇట్లా పీల్చమంటే పీల్చలేకపోవడం, ఇలాంటి వాళ్ళు మొత్తంలో ఉండి చేయలేకపోతారు. కాబట్టి ఇక్కడ ఆధునిక వైద్యాన్ని ఎక్కడ సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా కొంతపాటి ఆ యొక్క మంటను భరించుకోగలిగితే చేసుకోవచ్చండి. అది భరించగలిగేదే. ఇప్పుడు మీరు ఒక తలనొప్పి వచ్చింది అనుకోండి, జెండు బామ్ లాంటిదో జలుబు చేసినప్పుడు మీరు ముక్కులోకి జెండు బామ్ రాసుకుంటే ఎలా మంట ఉంటుందో ఇదే అంతే ఉంటుంది. ఓకే. సో మైగ్రేన్కి ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ ఉందా? కంప్లీట్ క్యూర్ అవుతుందా అసలు? చూడండి, మైగ్రేన్ అనేది దేని వల్ల వచ్చింది, ముందు వాళ్ళకి నిజంగా మైగ్రేన్ ఉందా, ఈ సైనస్ హెడేక్ కూడా ఉంటుంది. అంటే మీ యొక్క సైనసైటిస్ ఉండడం వల్ల చాలామందికి తలనొప్పి వస్తుంటుంది. నేను ఎందుకంటే తలనొప్పి వాళ్ళందరికీ కూడా ఈ మైగ్రేన్ ఉంది అని వచ్చిన వాళ్ళందరికీ కూడా చెక్ చేస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఈ ముక్కులో పాలిప్స్ లాంటివి డెవలప్ అవ్వడం, బ్రీతింగ్ సరిపోకపోవడం, ఆక్సిజన్ సరిపోక తలనొప్పి వస్తుంటుంది. ఓకే. అందువల్ల వాళ్ళకి మళ్ళీ ఈ చికిత్స చేసి ఆ లోపల ఉన్నది క్లియర్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఆ తలనొప్పి అనేది తగ్గిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు అవగాహన కల్పించినందుకు. నమస్తే అమ్మా. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.